మియన్మార్ చిగురుటాకులా వణికిపోయింది. బ్యాంకాక్ బెంబేలెత్తిపోయింది. వరుస భూకంపాలతో మియన్మార్, థాయిలాండ్ దేశాలు హడలెత్తిపోయాయి. 7.2, 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపాల దాటికి మియన్మార్లో 59 మంది చనిపోయారు. మరో 250 మంది గాయపడ్డారు. భూకంపం ధాటికి మియన్మార్ రాజధాని నెపిడాలోని 1000 పడకల హాస్పిటల్ కుప్పకూలిపోయింది. అత్యధికంగా క్షతగాత్రులు ఇక్కడే ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. కొత్తగా నిర్మించిన ఈ హాస్పిటల్కు ఇంకా పేరు పెట్టనే లేదు. అటు బ్యాంకాక్లో భారీ భవనాలు కుప్పకూలిపోయాయి. థాయిలాండ్లో 4 చనిపోగా 81 మంది గల్లంతైనట్లుగా అధికారులు ప్రకటించారు. ఎర్త్క్వేక్ సంబంధించి ప్రొఫెసర్ శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ నరేష్ మరింత సమాచారం అందిస్తారు. నరేష్, ఈ ఎర్త్క్వేక్ అనేది ఒక్కసారి పుట్టింది, ఇప్పుడప్పుడే వచ్చింది కాదండి. యాక్చువల్గా దేర్ ఈస్ స్ట్రెస్ విచ్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఓవర్ హియర్. ఏంటంటే 2 ప్లేట్స్, 2 టెక్టానిక్ ప్లేట్స్, దేర్ ఇస్ అ స్ట్రెస్ విచ్ ఇస్ బీయింగ్ రిలీజ్డ్ సడన్లీ అనమాట. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికి తెలియదు. Unfortunately, nobody can predict it well. But, there are several studies, చాలా స్టడీస్ జరుగుతున్నాయి ఇందులో. అవి ఆ ఎర్త్క్వేక్ ఎప్పుడు ఎలా తెలుసుకోవాలనే దాని మీద చాలా అధ్యయనాలు జరుగుతున్నాయి. బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్లియర్లీ టెల్ దట్ ద ఎర్త్క్వేక్ విల్ కమ్ అట్ దిస్ పర్టికులర్ టైం. అదేంటంటే ఇప్పుడు 2 ప్లేట్స్ కొలైడ్ అయ్యి ఆ కొల్యూషన్లో ఆ స్ట్రెస్ ఒక్కసారి రిలీజ్ అవ్వడం వల్ల మీకు ఆ ఏరియాలో ఆ స్ట్రెస్ రిలీజ్ వల్ల ఇట్స్ లైక్ అ బకెట్ ఆఫ్ వాటర్. ఓ బకెట్ ఆఫ్ వాటర్లో ఇలా బకెట్ని సింపుల్గా ఇలా కిందకి దించగానే ఆ వాటర్ ఆ ఎనర్జీకి అలా ఉండి ఒకసారి ఎలా అయితే వేవ్ జనరేట్ అవుతుందో అక్కడికక్కడ ఎర్త్ ఒక పర్టికులర్ స్ట్రెస్ రిలీజ్ అవ్వడం వల్ల అక్కడికక్కడ ఓ వేవ్ జనరేట్ అయ్యి ఆ చుట్టుపక్కల ఏరియా అంతా డిస్టర్బ్ అయ్యి ఒక్కసారి బిల్డింగ్స్ అన్నీ కూలిపోవడం జరుగుతాయి. మియన్మార్లో 12 నిమిషాల వ్యవధిలో 2 సార్లు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ ధాటికి పొరుగున ఉన్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో 2 సార్లు తీవ్ర ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రకంపనల కారణంగా పలు భవనాలు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. బ్యాంకాక్లో ప్రకంపనల తీవ్రత 7.3గా నమోదైంది. మియన్మార్లోని 3 ఏళ్లలో భూకంప నష్టం భారీగా కనిపిస్తోంది. ప్రకంపనల దాటికి మాండూలే యూనివర్సిటీలో అగ్ని ప్రమాదం జరిగిన మంటలు ఎగిసిపడ్డట్టుగా కూడా సమాచారం అందుతోంది. మాండూలేలోని ఐకానిక్ అవా బ్రిడ్జ్ భూకంపానికి కుప్పకూలిపోయింది. ప్రకంపనల ధాటికి బ్యాంకాక్లో భారీ భవంతులు ఊగిపోయాయి. పలు భవంతులు నేలమట్టమయ్యాయి. భారీ భవంతులపైనున్న ఇన్ఫినిటీ పూల్స్ నుంచి నీరు కిందకు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి. నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం పేకమేడలా కూలిన దృశ్యాలు బయటకొచ్చాయి. శిథిలాల కింద 43 మంది కార్మికులు చిక్కుకున్నట్లుగా సమాచారం. తాజా పరిస్థితుల నేపథ్యంలో థాయిలాండ్లో ప్రధాని షినవ్రత ఎమర్జెన్సీ ప్రకటించారు. బ్యాంకాక్లో మెట్రో, రైల్ సేవలను నిలిపివేశారు. ఈ భూకంప ప్రభావం ఆగ్నేయాసియా దేశాలపైన కూడా కనిపించింది. భారత్లోని కోల్కతా, ఇంపాల్, మేఘాలయాల్లో స్వల్పంగా ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. మేఘాలయ ఈస్ట్ గ్యారో హిల్స్లో 4.0 తీవ్రతతో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. బంగ్లాదేశ్లోనూ 7.3 తీవ్రతతో భూమి కంపించినట్లుగా తెలుస్తోంది.